ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫీడర్ అంబులెన్స్లతో డోలీ మోతలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు. పీపీపీ విధానంలో నియోజకవర్గ స్థాయిలో ఆసుపత్రులు. ఏపీలో ఖరీఫ్ నుంచి 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లింపు. రబీ సీజన్ బకాయిలకు చెక్కులు అందించిన నాదెండ్ల. నూతన మద్యం విధానంపై తుది దశకు చేరిన ఏపీ సర్కార్ కసరత్తు. 80 నుంచి 90 రూపాయలకే క్వార్టర్ అందించే యోచన. దక్షిణ కొరియాలో రేవంత్ పెట్టుబడుల వేట. తెలంగాణలో మెగా కారు టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు హుండాయి సంసిద్ధత. చెరువులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవన్న హైడ్రా. బఫర్ జోన్లలోని నిర్మాణాలు కూల్చేస్తామని స్పష్టీకరణ. కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ గొప్పలకు పోతోందన్న బీఆర్ఎస్. రుణమాఫీపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్న హరీష్. కోల్కతా హత్యాచార ఘటనపై వైద్యుల దేశవ్యాప్త నిరసనలు. వారంలో కేసును పరిష్కరించాలని పోలీసులకు మమత ఆదేశాలు. దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో 6సారి ఐఐటి మద్రాస్దే అగ్రస్థానం. టాప్ 10లో జేఎన్టీయూ, ఢిల్లీ ఎయిమ్స్ కు చోటు. ఫీడర్ అంబులెన్స్లతో మన్యంలో డోలీ మోతలకు స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అర్హులకే దివ్యాంగ పింఛన్ అందాలని, నకిలీ సదరం సర్టిఫికెట్లు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్ని దేశంలోనే మెరుగైన ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అంగవైకల్యంతో బాధపడే వారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని, పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుని నకిలీ సదరం సర్టిఫికెట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులను దేశంలోనే ఉత్తమ హాస్పిటళ్లుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ సర్కారు ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించడం వల్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని సీఎం చెప్పారు. మన్యంలో ఫీడర్ అంబులెన్స్ల ద్వారా రోగులను తరలించాలని, ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని స్పష్టం చేశారు. ఫీడర్ అంబులెన్స్లు వెళ్లగలిగినా సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే తానే నేరుగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని హెచ్చరించారు. 104 అంబులెన్స్ల పట్ల ప్రజల్లో సంతృప్తి ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి మొత్తం పరిష్కరించినట్లు చెప్పడం సరికాదన్నారు. నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామన్నారు. క్యాన్సర్ పై ప్రజలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని సూచించారు. ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలన్నారు. తద్వారా ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుందన్నారు. కిడ్నీ బాధితుల వివరాలను మండలాల వారీగా సేకరించాలన్నారు. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీటి సదుపాయం పైన లోతైన అధ్యయనం చేయాలని ఆదేశించారు. ముందుగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో పేదల కోసం సిటీ స్కాన్ సేవలను ఏర్పాటు చేయాలన్నారు. టీబీ రోగులు ఎంతమంది ఉన్నారో సమగ్ర అధ్యయనం చేసి వారికి నిరంతరం ఔషధాలు అందించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ ను మళ్లీ తల్లులకు అందించాలని ఆదేశించారు. ప్రతి స్కూల్లో పిల్లలకు కంటి పరీక్షలు చేసి ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సూచించారు. టెలిమెడిసిన్ కు గతంలో వరల్డ్ బ్యాంకు నుండి 2300 కోట్ల నిధులు తీసుకొచ్చామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ లెవెల్లో సేవలు అందించాలని నిర్ణయించామన్నారు. కానీ దాన్ని గత ప్రభుత్వం సరిగా అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టెలిమెడిసిన్ పై ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి ఏపీలో అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. సిఐడి విచారణకు ఇస్తేనే సూత్రధారులు ఎవరు అనే అంశం బయటకు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు ఉండగా తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిన తీరును మంత్రి నారాయణ సీఎంకు వివరించారు. తణుకు మున్సిపాలిటీలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్లు పురపాలక శాఖ, అవినీతి నిరోధక శాఖలు గుర్తించాయి. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ప్రభుత్వ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్థల సేకరణ విషయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీకి చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్లు ప్రభుత్వం తేల్చింది. ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా 10 కోట్ల విలువ చూపటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురిని సస్పెండ్ చేసిన సర్కార్ మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. ఏలూరులో పర్యటించిన ఆయన సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో రైతులకు ధాన్యం డబ్బుల చెక్కులు పంపిణీ చేశారు. కౌలు రైతులకు 100% అండగా ఉంటామని, త్వరలోనే గ్రామ సభలు ఏర్పాటు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు పంటల బీమా అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కూటమి బలమేంటో ప్రజలు చూశారన్న మంత్రి నాదెండ్ల పాలన కూడా అదే విధంగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాటిస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పచెప్పే విధంగా రాబోయే రోజుల్లో మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం. ఈ మాట నేను మీకు ముఖ్యమంత్రి గారి తరఫున చెప్తున్నాను. ఆయన మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడదు. ప్రతి గింజ కొనే విధంగా మీకు ఆ భరోసా నింపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నూతన మద్యం పాలసీ రూపొందిస్తున్న ఏపీ సర్కార్ ధరలు భారీగా తగ్గించే దిశలో చర్యలు తీసుకుంటోంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ 80 నుంచి 90 రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది. ధర తగ్గినా నాణ్యత బాగుండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తక్కువ ధర కేటగిరీ మద్యం క్వార్టర్ వైసీపీ ప్రభుత్వ హయాంలో 200 రూపాయలకు విక్రయించగా అధిక ధరలకు మద్యం కొనలేక యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు కూటమి సర్కార్ అభిప్రాయపడుతోంది. అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేయనున్న ఏపీ సర్కార్ ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసిందే. అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని భావిస్తున్న సర్కార్ ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి తేనుంది. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కొరియా పర్యటనలో భాగంగా జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. టెక్స్టైల్ రంగం విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు. యంగాన్ కార్పొరేషన్, కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సహా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ముఖ్యమంత్రి పిలుపునకు కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. అంతకుముందు కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థలో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ తో రేవంత్ సమావేశమయ్యారు. ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ వ్యవస్థాపకులైన ఎల్ఎస్ గ్రూప్ కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి కనబర్చింది. అనంతరం హుండాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై తెలంగాణలో ఉన్న సదుపాయాలను వివరించి పెట్టుబడుల్ని ఆహ్వానించారు. తెలంగాణలో మెగా కార్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు హుండాయ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు, స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుందని వెల్లడించారు. కబ్జాలు, ఆక్రమణల్ని అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందన్న రంగనాథ్ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయింది ఏదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే గనక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. ఈ కబ్జాలు, ఎంక్రోచ్మెంట్స్, నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండాలి కోసం దాన్ని నివారించడానికి అని చెప్పి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాల్లో తన పరువు పోతోందని చనిపోయిన డాక్టర్ తనకు కూతురు లాంటిదని, ఒక పేరెంట్ గా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సందీప్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సందీప్ విజ్ఞప్తి చేశారు. అటు వైద్యురాలిపై అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్లో ఆందోళనలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, అన్ని ఆసుపత్రుల్లో కేంద్ర రక్షణ చట్టం అమలుకు కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది డాక్టర్లు నిరసనల్లో పాల్గొన్నారని ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా ప్రధాన కార్యదర్శి సర్వేష్ పాండే తెలిపారు. జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన కేసును పోలీసులు పరిష్కరించలేకపోతే సీబీఐకి అప్పగిస్తామని పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దీదీ ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి పోలీసులకు డెడ్ లైన్ విధించారు. వచ్చే ఆదివారంలోగా కోల్కతా పోలీసులు ఈ కేసును పరిష్కరించలేకపోతే దీన్ని సీబీఐకి అప్పగిస్తామని సీఎం మమతా చెప్పారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థకు సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉందన్నారు. అలాగే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని కోరుకుంటున్నట్లు సీఎం మమతా చెప్పారు. కేసీఆర్ నిర్మించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫీట్లు చేస్తోందని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ ఘనత కాదని మంత్రి తుమ్మల గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా అని హరీష్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి కేటాయింపులకు ప్రయత్నం చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడం భావ్యం కాదన్నారు. సీతారామ ప్రాజెక్టుకు 2023 ఏప్రిల్ 3న 67 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కేంద్ర జల సంఘం హైడ్రాలజీ అనుమతులు ఇచ్చిందన్నారు. 2023 జూలై 6న అంతర్రాష్ట్ర అనుమతులు కూడా వచ్చాయన్నారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు వస్తున్నందుకు జిల్లా యావత్తు పార్టీ తరపున పండగ నిర్వహించుకుంటామన్నారు. అర్హత ఉండి కూడా రుణాలు మాఫీ కాని వారి నుంచి ఇప్పటి వరకు 72,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు హరీష్ రావు తెలిపారు. 3వ దఫా ప్రక్రియ కూడా పూర్తయ్యాక ఫిర్యాదుల్ని గవర్నర్, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హరీష్ చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది. గత కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ప్రభుత్వం మారినంత వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇక రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా? తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగమైతే కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే 15,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. ఇది తెలంగాణలో వ్యవసాయం పరిస్థితికి తొలి ప్రమాద సంకేతమని చెప్పారు. దశాబ్ద కాలంలో దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు. మొన్న వ్యవసాయానికి కరెంటు కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, ఇప్పుడు సాగయ్యే భూ విస్తీర్ణం కట్ అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ పెట్టారు. రుణమాఫీ పేరుతో మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే చేతలు సచివాలయం గేటు కూడా దాటడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెస్టెడ్, పెన్షనర్ల సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్లో సమావేశమైన 150 ఉద్యోగ సంఘాలు 15 మందితో ఐకాస కమిటీని ఏర్పాటు చేశాయి. డిఏ, పీఆర్సీ ఇవ్వడం సహా సిపిఎస్ ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ డిమాండ్ చేశారు.
317 జీవో ఉద్యోగుల్ని ఆగం చేస్తుందని, దాన్ని సవరించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామన్నప్పుడు మాట ఇచ్చారు, మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తొలి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 15న సాయంత్రం 6:30కు కృష్ణా జిల్లా ఉయ్యూరులో అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి ప్రకటించారు. ఆగస్టు 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని వివరించారు. ఢిల్లీ మద్యం విధానం ఈడీ, సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర బెయిల్ కోసం కవిత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో కవిత 5 నెలల నుంచి జైల్లో ఉన్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. సిబిఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలైనట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ జరిగిందని, మహిళగా సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్కు అర్హురాలని పేర్కొన్నారు. ఇదే వ్యవహారంలో ఈడీ, సిబిఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా పిటిషన్లపై తీర్పు ప్రకారం కవిత బెయిల్కు అర్హురాలు అని తెలిపారు. ఆ ఇద్దరికి బెయిల్ ఇస్తూ ఇదే ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమన్న కోర్టు ఈడీ, సిబిఐలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14 కోట్ల విలువైన 13.5 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలించే క్రమంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొండబాబు, బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. వారు తక్కువ ధరకు హ్యాష్ ఆయిల్ ను సేకరించి అధిక ధరలకు విక్రయించేవారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు హ్యాష్ ఆయిల్ ను తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల దందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని సుధీర్ బాబు హెచ్చరించారు. మాదక ద్రవ్యాల సరఫరా కేసులో గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయిని విజయవాడ సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీ నుంచి మత్తు పదార్థాలు తెప్పించి హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు మస్తాన్ సాయిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడి కోసం విజయవాడ సెబ్ పోలీసులు గాలిస్తున్నారు. మస్తాన్ సాయి గుంటూరుకు వచ్చినట్లుగా సమాచారం రాగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో యువ నటుడిపై కేసు పెట్టిన ఒక యువతిని వేధించేవాడని మస్తాన్ సాయిపై కేసు నమోదైంది. దేశంలో ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో వరుసగా 6వసారి ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ 13 విభాగాల్లో ర్యాంకులను ప్రకటించగా టాప్ 10 అత్యుత్తమ విద్యా సంస్థలో 8 ఐఐటీలు, ఎయిమ్స్ ఢిల్లీ, జేఎన్టీయులకు చోటు దక్కింది. విశ్వవిద్యాలయాల పరంగా ఐఐఎస్సీ బెంగళూరు వరుసగా 9వసారి తొలి స్థానంలో నిలిచింది. మొత్తంగా అన్ని కేటగిరీల్లో ఐఐఎస్సీ బెంగళూరు 2వ స్థానం సాధించింది. కళాశాలల విభాగంలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ కాలేజీ, మిరాండా కాలేజీ తెలుగు 2 స్థానాల్లో నిలిచాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ వరుసగా 9వసారి మొదటి స్థానం దక్కించుకోగా 2వ స్థానంలో ఐఐటి ఢిల్లీ, 3వ స్థానంలో ఐఐటి ముంబై నిలిచాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ 2వ స్థానానికి పడిపోగా ఢిల్లీలోని జామియా హమ్దర్ద్ తొలి స్థానానికి ఎగబాకింది. వైద్య విద్యలో ఢిల్లీ ఎయిమ్స్, డెంటల్లో చెన్నై సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ తొలి స్థానంలో ఉన్నాయి. పరిశోధన విభాగంలో ఐఐఎస్సి బెంగళూరు, వ్యవసాయ విభాగంలో ఢిల్లీ ఐకార్ అగ్రభాగాన్ని నిలిచాయి. ఆవిష్కరణల విభాగంలో ఐఐటి బాంబే, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీలో చెన్నై అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించాయి. న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ తొలి స్థానంలో, నేషనల్ లా యూనివర్సిటీ 2, హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం 3వ స్థానం సాధించాయి.
అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండుల్లో పెట్టుబడులు ఉన్నాయంటూ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ సెబీ చీఫ్ మాధవి బుచ్ చేసిన ప్రకటన మరిన్ని ప్రశ్నలకు అవకాశం ఇస్తోందని హిండెన్బర్గ్ పేర్కొంది. సెబీ చీఫ్ ప్రకటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన హిండెన్బర్గ్ మరిన్ని ఆరోపణలు చేసింది. మాధవి ప్రకటన ఆమెకు మారిషస్ ఫండ్లు ఉన్నాయన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. ఆ ఫండ్స్ ను ఆమె భర్త దావల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్నట్లు కూడా తేలిందని తెలిపింది. ప్రస్తుతం అతడు అదానీ గ్రూప్ లో డైరెక్టర్ గా చేస్తున్నట్లు వెల్లడించింది. వాటిలో బుచ్ వ్యక్తిగత పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నందున అవి విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని హిండెన్బర్గ్ తెలిపింది. ఆఫ్ షోర్ సింగపూర్ కన్సల్టింగ్ సంస్థ, భారతీయ కన్సల్టింగ్ సంస్థ, మాధవి ఆమె భర్త దావల్ బుచ్ల్లో ఎవరైనా ఇతర సంస్థ ద్వారా కన్సల్టింగ్ క్లయింట్ల పూర్తి జాబితా వివరాలను విడుదల చేయగలరా అని ప్రశ్నించింది. అదానీ సంస్థను ఉద్దేశించి హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును సీబీఐ లేదా సిట్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. అదానీ సెబీతో రాజీపడే అవకాశం ఉన్నందున సీబీఐ లేదా సిట్ దర్యాప్తునకి ఆదేశించాలని కోరింది. సెబీ చైర్పర్సన్ పదవికి మాధవి బుచ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ డిమాండ్ చేశారు. తద్వారా సెబీ విశ్వసనీయతను కాపాడాలని పేర్కొన్నారు. మోదీ అదానీ కలిసి చేసిన మోదాని మెగా స్కామ్ పై పూర్తి స్థాయి దర్యాప్తు చేయడానికి వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని పునరుద్ఘాటించారు. అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడిందన్న హిండెన్బర్గ్ ఆరోపణలపై 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని గతేడాది సెబీని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు అదానీ సంస్థ రూల్ 19A ఉల్లంఘించిందా లేదా అని తెలుసుకోలేదని ఆరోపించారు. సెబీ దర్యాప్తు ఆలస్యం వల్ల తన మిత్రుడి అక్రమ కార్యకలాపాలు బయటపడకుండా ప్రధాని మోదీ ఎన్నికల్ని సౌకర్యవంతంగా నావిగేట్ చేశారన్నారు. ప్రధాని చెప్పిన అమృత కాలంలో ఏ దర్యాప్తు సంస్థ విశ్వసనీయమైంది కాదని మండిపడ్డారు. అంపైర్ స్వయంగా రాజీ పడితే మ్యాచ్ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు జేపీసీ వేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ను బీజేపీ ఖండించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, పెట్టుబడులను నాశనం చేసే ప్రయత్నమేనని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. హిండెన్బర్గ్ ఆరోపణలు సెబీపై విపక్షాల విమర్శలన్నీ ఓ విస్తృత కుట్రలో భాగమని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్ మిత్రపక్షాలు, వారి టూల్ కిట్ ముఠాలోని ఓ మిత్రుడు కలిసి భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్ర పన్నారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాంగ్రెస్ పాలించిన 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఎన్నో కుంభకోణాలు బయటపడినప్పటికీ హిండెన్బర్గ్ ఎందుకు నివేదికల్ని ఇవ్వలేదని ప్రశ్నించారు. అదానీ గ్రూప్ పై ఆరోపణలకు సంబంధించి విచారణకు రావాలని గతేడాది సెబీ నోటీస్ పంపినప్పటికీ హిండెన్బర్గ్ ప్రతినిధులు రాలేదని చెప్పారు. సెబీ చైర్మన్ అదానీ సంస్థలపై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆద్యంతం ఊగిసలాట ధోరణి కనబరిచిన సెన్సెక్స్ చివరకు 57 పాయింట్ల స్వల్ప నష్టం నమోదు చేసింది. హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావంతో క్రితం ముగింపు కంటే 350 పాయింట్లకు పైగా నష్టంతో ఈ ఉదయం 79,330 వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కారణంగా 79,226 పాయింట్ల కనిష్ట స్థాయికి సూచి పడిపోయింది. తగ్గిన ధరల వద్ద మదుపరులు కాసేపు కొనుగోళ్లకు దిగటంతో సూచి 80,106 పాయింట్ల గరిష్ట స్థాయికి పెరిగింది. చివర్లో మళ్లీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడి 79,649 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 20 పాయింట్లు తగ్గి 24,347 పాయింట్ల వద్ద ముగిసింది.